నెక్స్ట్ హరీష్ దగ్గరికి వెళ్దాం. హరీష్ మా హైదరాబాద్ ప్రతినిధి. హరీష్ చెప్పండి, తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్ అయితే సమీక్ష నిర్వహిస్తున్నారు. అంటే శాఖల వారీగా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి చేశారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి పథకాలు ఇచ్చింది, అవి ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళాయి, దీనికి సంబంధించి జిల్లాల వ్యాప్తంగా, మండలాల వ్యాప్తంగా, గ్రామాల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలి. 21 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమాలను నిర్విరామంగా నిర్వహించాలి. ఇది ఒక పండగ వాతావరణంలో పెద్ద పండగలాగా వీటినైతే చేయాలి అని చెప్పేసి నాయకులకి అలాగే అధికారులు కూడా దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, కీలక నాయకులను, దానికి సంబంధించిన కార్యవర్గాన్ని అంతని కూడా మొత్తానికి శాఖల వారీగా సమీక్ష శాఖలు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యమంత్రి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ఏదైతే తెలంగాణ దశాబ్ది 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణ దశాబ్ది వేడుకల పేరుతో కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతుందని చెప్పొచ్చు. ఇందుకు సందర్భంగా అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ 9 వసంతాలు పూర్తి చేసుకొని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 21 రోజుల పాటు ఈ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలి. అలాగే గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు ఈ వేడుకలు ఘనంగా నిర్వహించాలి. దీనికి సంబంధించి అన్ని వర్గాలను కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యులు అయ్యేలా కూడా చూడాలి. అలాగే ఏదైతే 21 రోజుల పాటు ఉండే కార్యక్రమాల గురించి కూడా సచివాలయంలో సీఎం కేసీఆర్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా మంత్రులు అలాగే అధికారులతో పాటు సమావేశమయ్యారు. అలాగే ఏదైతే ఈ 21 రోజుల పాటు వేడుకలు ఏ విధంగా ఉండాలి, ఏ రోజు ఏ కార్యక్రమాలు ఉండాలి అనే పైన కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. దీని సందర్భంగా అంటే 21 రోజుల పాటు ఏదైతే రాష్ట్రంలో ఇప్పటికీ 9 వసంతాల్లో పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత సాధించిన ప్రగతిని, అలాగే గతంలో ఉన్న అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అయితే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అలాగే గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత చేపట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, అమలు చేసిన కార్యక్రమాలు కావచ్చు, ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు ఫలాలు అందాయి, దీనిపైన కూడా అయితే బీసీ కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, మైనారిటీ, మహిళలకు సంబంధించిన ఏ విధంగా పథకాలు రాష్ట్ర గ్రామ స్థాయి నుంచి కూడా ఏ విధంగా పథకాలు వెళ్ళాయి, దీనికి సంబంధించిన ఫలాలను వివరిస్తూ కూడా కళ్ళకు కట్టే విధంగా వివరిస్తూ కూడా కార్యక్రమాలు నిర్వహించాలి. అయితే గ్రామ స్థాయిలో నుంచి కూడా ఏదైతే గ్రామంలో చేపట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఇలాగే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, హరితహారం, భగీరథ, మిషన్ కాకతీయ, అలాగే శ్మశాన వాటికలు, రైతు వేదికలు, రైతు కళ్ళాల పేరుతో కూడా అనేక సంక్షేమ పథకాలు చేపట్టాం. దీనికి వివరిస్తూ కూడా గ్రామ ప్రజలకు ఒక డాక్యుమెంటరీ రూపంలో లేదా ఫోటో ప్రదర్శన రూపంలో కూడా వివరిస్తూ కొన్ని కార్యక్రమాలు ఉండాలి. అలాగే ఏదైతే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇది చేపట్టిన ప్రాజెక్టులు కావచ్చు, ఏదైతే ఆలయాల పునర్నిర్మాణం కావచ్చు, అలాగే ఐటీ కారిడార్, అలాగే మెట్రో కారిడార్, అలాగే ఆ రోడ్ల విస్తరణ, ఇలాంటి అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. కార్యక్రమాలను వివరిస్తూ కూడా ఒక సినిమా హాల్స్ కావచ్చు, అలాగే సినిమాలు ప్రదర్శించాలి. అలాగే ఏదైతే గ్రామ ప్రజల నుంచి కూడా రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అన్ని సంక్షేమ పథకాలు కావచ్చు, అమలు చేసిన కార్యక్రమాలు కావచ్చు, ఏదైతే అంటే అన్నిటినీ కూడా రాష్ట్ర ప్రజలకు వివరించే విధంగా కార్యక్రమాలు ఉండాలి. 21 రోజుల పాటు ఘనంగా ఈ కార్యక్రమాలు జరగాలి. ఏదైతే అమరవీరుల స్థూపానికి సంబంధించి రాష్ట్ర గ్రామంలో ఉండే అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి అలాగే విద్యుద్దీకరణతో అలంకరించాలి. అలాగే ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కట్టడాలకు చారిత్రాత్మక ఆ కట్టడాలకు కూడా విద్యుత్ దీపాలంకరణ, అలాగే ఆ పూలతో కూడా డెకరేషన్ చేయాలి. 21 రోజుల పాటు రాష్ట్రంలో నుంచి ఏదైతే గ్రామ స్థాయి నుంచి కూడా ఒక పండుగ వాతావరణం తలపించేలా విధంగా ఈ ఘనంగా ఈ దశాబ్ది వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతుందని చెప్పు. దీనికి సంబంధించి నిన్న కూడా రివ్యూ మీటింగ్ అయితే సచివాలయంలో కొనసాగింది. అయితే ఎర్రబెల్లి దయాకర్ కావచ్చు, అలాగే హరీష్ రావు మంత్రులతో కూడా ఇక్కడ అధికారులతో కూడా దీని ఏర్పాట్ల పైన కూడా ఇక్కడ సమావేశం నిర్వహించారు. ఎలాగైతే 21 రోజుల పాటు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చూసే విధంగా ఈ కార్యక్రమాలు ఉండే విధంగా కూడా వాళ్ళు సమావేశం నిర్వహించారు. దీనికి సందర్భించి అంటే ఈ రోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ఈ సమావేశం కొనసాగుతుంది. ప్రత్యేకంగా 21 రోజుల పాటు ఈ దశాబ్ది ఉత్సవాల వేడుకలను ఎలా నిర్వహించాలి, ఏ రోజు ఎలాంటి కార్యక్రమాలు ఉండాలి, ఏ రోజు
అంటే ఇది ఇప్పటికే దీనికి అధికారులకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అంటే ఈ కార్యక్రమాల కన్నా 21 రోజుల పాటు ఎలా ఉండబోతున్నాయి, ఏ రోజు ఏ కార్యక్రమం ఉండబోతుంది, ఎక్కడెక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, అలాగే దీనికి సందర్భించి అంటే మొత్తం షెడ్యూల్ అయితే ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఈ సమావేశం కొనసాగుతుంది అని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే 21 రోజుల పాటు కొనసాగే ఈ దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో భాగంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అలాగే సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నిటిని వివరిస్తూ కూడా అధికారులకు ఆ కార్యక్రమాలు ఉండే విధంగా కూడా ఇప్పటికే షెడ్యూల్ ను ఖరారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా 21 రోజుల పాటు కొనసాగే ఈ దశాబ్ది ఉత్సవాల వేడుకలకు హైదరాబాద్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలబోతుందని చెప్పొచ్చు. హైదరాబాద్ లో ఏదైతే చారిత్రాత్మక కట్టడాలు కావచ్చు, చార్మినార్, అలాగే అమరవీరుల స్తూపం, అమరవీరుల స్మారక చిహ్నం, అలాగే నూతనంగా నిర్మించిన సచివాలయం కావచ్చు, ఇలాంటి ప్రదేశాలను విద్యుత్ దీపాలంకరణతో పాటు అలాగే ఏదైతే అంటే పటాకుల వెలుగుల నడుమ కూడా